ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బెత్లెహేమ్ షెపర్డ్ ఫీల్డ్. అంటే ఇక్కడ గొర్రెలు కాపలా కాయిచుండగా గాబ్రియెల్ దూత వచ్చి ఇక్కడ ప్రత్యక్షమై ఇక్కడ యేసు ప్రభు గారు పుట్టారని వార్తను గొర్రెలకు తెలియజేశారు. ఆ ప్లేస్ ఇది. గొల్లలు ఇక్కడ గొర్రెలు కాపలా కాయిచి ఉండగా గాబ్రియెల్ వచ్చి గొర్రెలకు దర్శనం ఇస్తుంది కదండి. ఆ ప్లేస్ మేము వచ్చి ఉన్నాము. యేసు గారు పుట్టారని మొదటి శుభవార్త గొల్లలకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు పుట్టాడు ఈ లోకంలో అనేసి మొదటగా గొల్లలకి తెలిసింది కదండి. అదే ప్లేస్కి మనం వచ్చి ఉన్నాము. ఈ ప్లేస్లో చర్చ్ నిర్మాణం చేసి ఉన్నారు. ఆ చర్చిలో మనం వెళ్తున్నాం. ఆ ప్లేస్లో చర్చ్ నిర్మాణం చేశారు. చర్చిలోకి వెళ్తాం. ఆ ప్లేస్కి మేము వెళ్తున్నాము. దయచేసి మీరు కూడా చూడండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బాయ్. Why the wise men? I don't know the full story, so maybe someone can tell us about it. Sorry, Alex. అంటే బెత్లెహేమ్ దావీదుపురమే కదండి. ఆయన శబ్దాన్ని లింక్ ఎలా తీసుకొచ్చాడంటే దావీదు ఇంటిని అతని మరణానంతరం సత్రంగా ఇచ్చేసి ఆ సత్రంలో నేను పుట్టాడు. ఫ్రెండ్స్, ఇదే ప్రదేశంలో గొల్లలకు దేవదూత గాబ్రియెల్ దూత ప్రత్యక్షమై యేసు ప్రభు వారు పుట్టారని శుభవార్తను తెలియజేసిన ప్రదేశం అండి ఇది. ఈ ప్రదేశంలో చర్చి నిర్మాణం చేశారండి. ఆ చర్చిని మనం ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. పాలస్తీనాలోని బెత్లెహేమ్లో ఉన్న ప్రదేశం అండి. ఇదిగోండి, గొర్రెలు కాపలా కాయిచి ఉండగా అర్ధరాత్రి గాబ్రియెల్ దూత వచ్చి దైవత్వమనం తెలియజేసిన దృశ్యం అండి. ఈ యుద్ధ సమయంలో కూడా మేము పాలస్తీనా బార్డర్ క్రాస్ చేసి బెత్లెహేమ్కి రావడానికి దేవుని కృపతో వచ్చిందండి. చూపించాను. గొప్ప నిర్మాణం చేశారు.
అయితే ప్రత్యక్షంగా ఈ ప్రదేశం చూడడానికి మా టెంపుల్ అనిపించడానికి నిర్మించాను తెలియజేసుకుంటున్నాం.